వెల్కమ్ టు రాజనీతి. దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎక్కడో 10వ స్థానంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శరవేగంతో దూసుకుపోతూ ఉంది. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక విడుదల చేసిన తాజా నివేదికలో గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకుంది. బిజినెస్ స్టాండర్డ్కి ఒక బ్రాండ్ ఉంది. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక హిందూ పబ్లిషర్స్ బిజినెస్ స్టాండర్డ్ పత్రికను కూడా ప్రచురిస్తారు. బిజినెస్ స్టాండర్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం కూటమి అధికారంలోకి రాకముందు కొత్త పెట్టుబడుల ఆకర్షణలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2వ స్థానానికి ఎగబాకింది. పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్లే ఈ మార్పు సాధ్యమైందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో మౌలిక వస్తువుల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సిస్టమ్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయటం వల్లే అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఆ కథనంలో రాశారు. 3 ఏళ్ల వ్యవధిలో 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకటం వల్ల రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలి. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలోనే దొరుకుతాయి. అప్పుడు మన యువత ఉపాధి కోసం వలసలు వెళ్ళే అవసరం ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. వీళ్ళ వేధింపుల మూలంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆలోచన విరమించుకుంటే కొంతమంది ఆంధ్ర నుంచి బయటకు వెళ్ళిపోయారు. రివర్స్ టెండర్లు, సౌర విద్యుత్ ఒప్పందాల రద్దు ఇలాంటి నిర్ణయాల మూలంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ చెడ్డ పేరు వచ్చింది. అమర్ రాజా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విస్తరణను వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నాయి. 2024కి 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025 నాటికి 5వ స్థానానికి వచ్చింది. ఇవాళ 2026కి 2వ స్థానానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ తరహాలో ఏ రాష్ట్రంలో ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్ద మార్పు జరగలేదని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. పారిశ్రామిక పెట్టుబడులే కాకుండా టాప్ 10 సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ జాబితాలో కూడా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చేరింది. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు గతంలో, ఈ మధ్యకాలంలోనే వస్తున్నాయి. ఇప్పుడు టాప్ 10 ఎక్స్పోర్టర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగిన డెవలప్మెంట్. బ్యాడ్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకొని పారిశ్రామిక, సాఫ్ట్వేర్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే. పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కలిగించడం, ఆ వర్గాల్లో ఆయనకున్న ఇమేజ్ దీనికి కారణం అని చెప్పాలి. ఈ కొత్త పెట్టుబడుల సాధనలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, రాజస్థాన్ 3వ స్థానంలో ఉంది. రాజస్థాన్ తర్వాత గుజరాత్ 4, ఒరిస్సా 5, కర్ణాటక 6, మధ్యప్రదేశ్ 7, తెలంగాణ 8, ఉత్తరప్రదేశ్ 9, తమిళనాడు 10వ స్థానంలో ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.